నమస్తే, వెల్కమ్ టు హెల్తీ హ్యాబిట్స్. నా పేరు గౌరీ నాయుడు, యోగా అండ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు మన వీడియోలో ఫ్యాట్ రిడ్యూస్ గురించి తెలుసుకుందాం. ఏ విధంగా ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది, ముఖ్యంగా మన యొక్క బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ప్లేసెస్ గురించి తెలుసుకున్నట్లయితే చెస్ట్ పార్ట్, అదేవిధంగా షోల్డర్స్ దగ్గర, అబ్డామిన్, వేస్ట్ అండ్ హిప్ రీజన్, థైస్ దగ్గర, ఇవి ముఖ్యమైనటువంటి పార్ట్స్గా మనం చెప్పవచ్చు. ఇవి మేజర్ పార్ట్స్, మన బాడీలో ఉన్నటువంటి మేజర్ పార్ట్స్, ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ అయ్యేటువంటి ప్లేసెస్ ఇవి. అదేవిధంగా నెక్లో కూడా ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. వీటి యొక్క ఫ్యాట్ రిడ్యూస్ గురించి బెస్ట్ ఎక్సర్సైజ్ని మనం ఈరోజు మన వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చూడండి, ఇది కాంబినేషన్గా వస్తుంటాయి. టూ ఎక్సర్సైజ్ కలిపి ఒక ఎక్సర్సైజ్గా మనం చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఎక్సర్సైజ్, ఏ ఎక్సర్సైజ్ చేసినా మన యొక్క వెయిట్ అనేది రెండు కాళ్ళ మధ్య ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. పీట్ అపార్ట్ స్టాండ్ షోల్డర్ లైన్లో ఉండేటట్లు చూసుకోవాలి. లెగ్స్ వైట్ పెట్టుకోకూడదు, అలాగని దగ్గరికి ఉంచకూడదు. ఇలా చూడండి. ఇలా నిల్చున్న తర్వాత రెండు చేతులను వెనక్కి తీసుకువెళ్ళాలి. ఇక్కడ పెట్టేటప్పుడు కూడా ప్రెజర్ అనేది నెక్ పైన ఉండకూడదు. నెక్ పైన ఎలాంటి ప్రెజర్ని వేయకుండా, ఒత్తిడి లేకుండా ఒకసారి నన్ను చూడండి. ఇలా జస్ట్ ఇది సపోర్ట్ మాత్రమే, సపోర్ట్గానే ఉండాలి. చూసుకునేటప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి. 1 2 3 4 5 6 7 8. సేమ్ ఎక్సర్సైజ్ చూడండి. 1 2 3 4 ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాడీని సెంటర్కి తీసుకురండి. సెంటర్కి తీసుకొచ్చి చూడండి, ఆల్టర్నేట్ నీ టచ్ విత్ ఎల్బో. ఇక్కడ జనరల్గా ఇది చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హిప్ని బెండ్ చేస్తూ పొట్ట తగ్గాలి అని చెప్పి ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇది అనేది రాంగ్. ఓకే, పొట్ట పైన ప్రెషర్ పడుతుంది, బట్ అట్ ద సేమ్ టైం మీరు గమనించినట్లయితే లోవర్ బ్యాక్ పెయిన్ పైన దీని యొక్క ప్రెషర్ అనేది పడుతుంది. మనకి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ముందైతే బ్యాక్ పెయిన్ రావడం అనేది పక్కా. సో ఇదే బెండ్ కాకుండా మనం చేయవచ్చు. చూడండి, ఇది వీలైనంత వరకు కూడా మీ యొక్క నీని పైకి రేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రెజర్ అనేది ఈ యొక్క లోవర్ అబ్డామిన్ పైన పడుతుందన్నమాట. ఇలా హిప్ అనేది ఆల్వేస్ స్ట్రైట్గా ఉండేటట్లు చెక్ చేసుకోండి. దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇలా 8 రిపిటేషన్స్ కలిపి ఒకటిగా కౌంట్ చేయాలి. ఇలా 5 to 10 మనం చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. చూసారా, ఇలా మనం 5 సెట్స్ చేసాం అనమాట. ఒక సెట్కి 8 రిపిటేషన్ చేసాం. ఓకే, ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి. లెగ్స్ని మనం ఆల్టర్నేట్ టో టచ్ చేస్తున్నాం. జనరల్గా ఆల్టర్నేట్ టో టచ్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆల్టర్నేట్ చేసేటప్పుడు సైడ్ వీలో చూడండి, మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా జనరల్గా ఈ బెండింగ్ రాకూడదండి. ఇలా బెండింగ్ అయ్యి ఇలా చేస్తూ ఉంటారు ఆల్టర్నేట్ టో టచ్. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఒత్తిడి మొత్తం కూడా ప్రెజర్ అనేది మీ యొక్క హిప్ పైన పడుతుంది. మీ యొక్క హిప్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది కాదు. చూడండి, మన యొక్క ఆల్టర్నేట్ టో టచ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, వేస్ట్ దగ్గర, హిప్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతూ ఉండాలి. అది దాని యొక్క రీజన్. అట్ ద సేమ్ టైం మన యొక్క చెస్ట్ దగ్గర ఉన్నటువంటి పెక్టోరియస్, మేజర్స్ అండ్ మైనస్ అన్నటువంటి మజిల్స్, ఈ యొక్క షోల్డర్ మజిల్స్ అన్నీ కూడా సాగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూడండి, ఇది అప్రాక్సిమేట్లీ 2.5 to 3 feet డిస్టెన్స్ ఉండాలి. హిప్ని ఎప్పుడు కూడా స్ట్రైట్ చేసుకొని మీ యొక్క హిప్ని వెనక్కి ప్రెస్ చేయాలి. పుష్ చేస్తే మీ యొక్క వెన్నుముక అనేది నిటారుగా ఉంటుంది. చూడండి, ఒక లైన్ స్కేల్ టైప్లో ఉంది. ఉండేటప్పుడు మీ యొక్క
బాడీని ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేస్తూ అప్పర్ పామ్ ఏదైతే ఉందో దాన్ని చూడాలి. 1 2 పైకి లేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇదే యాంగిల్లో ఉంటూ బాడీని మాత్రమే ట్విస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా మనం టవల్ తిప్పేటట్లు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ట్విస్ట్ అవడం వల్ల ఇక్కడ ఉండే ఫ్యాట్ ఎక్కువ బర్న్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూడండి 1 2 3 4 చేశారు కదా. 4 కౌంట్ చేసేటప్పుడు పైకి వచ్చి 5 6 7 8 మనం ముందే చెప్పాం కంబైన్డ్ ఎక్సర్సైజ్ కాంబినేషన్లో చేస్తున్నామని చెప్పి. చూడండి ఇది 1 2 3 4 పైకి వచ్చి 5 6 7 8 చూడండి. అదేని స్ట్రైట్ వ్యూలో చూడండి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇది చేసేటప్పుడు కూడా పైకి వచ్చిన తర్వాత సైడ్ బెండ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా చూడండి. మీ యొక్క హిప్ షోల్డర్ కలిపి ఒకటే లైన్లో ఉండాలి. ఈ బెండింగ్ ఉండాలి. ఇది ఫ్రంట్కి కానీ లేదంటే హిప్ని వెనక్కి పుష్ చేసి హిప్ని ముందుకు పుష్ చేసి బ్యాక్ బెండ్ అవ్వడానికి కూడా చేయకూడదు. ఈ రెండు కూడా ఒక లైన్లో ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. 1 2 ఈ విధంగా బెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి హిప్ ఫ్లెక్సార్స్ అంటే మైనర్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా స్ట్రెచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి 1 2 3 4 జంప్ 1 2 3 4 చూడండి. సైడ్ వీల్ వచ్చేద్దాం. సేమ్ ఎక్సర్సైజ్ 1 2 3 4 జంప్ 5 6 7 8 1 2 3 4 jump 1 2 3 4 again 1 2 3 4 jump 5 6 7 8 1 2 3 4 jump 5 6 7 8 1 2 3 4 jump 5 6 7 8 ఇలా దీన్ని ఇప్పుడు మనం చేసినటువంటి ఈ బెస్ట్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా 10 to 20 రిపిటేషన్స్. మీరు గమనించినట్లయితే 1 టైం మనం ఎన్ని కౌంట్ చేస్తున్నాం? 8 కౌంట్ చేస్తున్నాం. 8 కౌంట్ కలిపి ఒకటిగా మనం కౌంట్ చేసుకోవాలి. ఒక సెట్ అర్థమవుతుంది కదా. 8 కౌంట్స్ కలిపి ఒక సెట్. అలా మనం ఎన్ని చేయాలి? బిగినర్స్ అయితే ఒక 5, అడ్వాన్స్ డైలీ ప్రాక్టీస్ చేసేట వాళ్ళు 10 to 20 కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కార్డియో రిలేటెడ్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం కానీ బ్రీదింగ్ ప్రాబ్లం కానీ మేజర్గా నీ కానీ బ్యాక్ హిప్ కానీ ఇంజరీస్ అయిన వాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ.